హలో. నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. ఇప్పుడు మనం చిన్న పిల్లల్లో చిన్న స్మాల్ ఇష్యూస్ గురించి మనం ఒకటి మాట్లాడుకుందాం. ఏంటంటే పుట్టిన వెంటనే పిల్లల్లో ఒక తెల్లటి సబ్స్టెన్స్ ఉంటుంది స్కిన్ మీద పుట్టిన వెంటనే. దాన్నే మనం మటుకి వర్నిక్స్ అంటాం అన్నమాట. ఇది మటుకి వర్నిక్స్ని చాలామంది మటుకి పేరెంట్స్ అన్నది వాళ్ళు అది పేరెంట్స్ కానీ మటుకి హాస్పిటల్ స్టాఫ్ కానీ నర్సెస్ కానీ ఏం చేస్తారంటే ఇదేదో సమ్ అన్వాంటెడ్ అన్డిజైరబుల్ థింగ్ లాగా అనుకొని దాన్ని తొందరగా వాళ్ళు మటుకి క్లీన్ అయితే చేస్తూ ఉంటారు అన్నమాట. సో దీన్ని ఏంటంటే ఆ వైటిష్ మెటీరియల్ ఏదైతే స్కిన్ మీద ఉంటుందో అక్కడక్కడ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఉండొచ్చు, ఫ్రంట్లో ఉండొచ్చు, చంకల్లో ఉండొచ్చు. దీన్నే మనం వర్నిక్స్ కేసియోజా అంటాం అన్నమాట. ఇది మటుకి వర్నిక్స్ వల్ల చాలా ఇంపార్టెంట్ యాంటీ ఇన్ఫెక్టివ్ మటుకి ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే వర్నిక్స్ వల్ల ఇన్ఫెక్షన్ రాకుండా అది మటుకి చేస్తుంది అన్నమాట. సో అందుకనే పుట్టిన వెంటనే వాళ్ళు వెట్టగా ఉంటే మనం మటుకి క్లీన్ చేయాలి. కానీ ఆ వైటిష్ మెటీరియల్ని తొందరగా మనం మటుకి క్లీన్ అయితే చేయకూడదు. దాన్ని మనం ఉంచాలి. నెమ్మదిగా ఓవర్ 1 వీక్లో మనం అప్పుడప్పుడు వైప్ చేస్తుంటే అది మటుకి వచ్చేస్తుంది. అందుకనే మనం ఒక 5-6 డేస్ వరకు మనం బాత్ కూడా ఇవ్వకూడదు అంటామన్నమాట. అంటే ఒకటి వాళ్ళు మటుకి చల్లగా అయిపోతారు. ఇంకోటి ఇది మటుకి వర్నిక్స్ అన్నది మనం ఉంచడం అన్నది చాలా మటుకి మంచిది. ఇది పాలు లాంటి ఇది మటుకి వైటిష్ మెటీరియల్ స్కిన్ మీద ఉన్న దాన్నే మనం మటుకి వర్నిక్స్ అంటాం. దీంట్లో ఫ్యాట్స్ కొన్ని మటుకి సమ్ యాంటీ ఇన్ఫెక్టివ్ మటుకి ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. అదేవిధంగా అప్పుడప్పుడు వాళ్ళు మటుకి పాలు తాగి నోట్లో అప్పుడప్పుడు మటుకి వైటిష్ మెటీరియల్ ఉంటుంది. ఇది పాలు అప్పుడప్పుడు ఉండిపోతూ ఉంటాయి. అది కర్డ్ లాగా ఉంటుంది. మనం దాన్ని క్లీన్ చేస్తే అది ఈజీగా వచ్చేస్తుంది విత్ ఫింగర్తో. దట్ ఈజ్ నార్మల్ అన్నమాట. అప్పుడప్పుడు ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. దాన్నే మనం ఓరల్ థ్రష్ అంటాం. ఓరల్ థ్రష్ అంటే ఇది మరి నోట్లో దానికి అక్కడక్కడ నోటి పూతలాగా వచ్చేస్తూ ఉంటుంది. అది మనం ఫింగర్తో మనం తీద్దాం అనుకున్నా మనం మటుకి తీయలేమన్నమాట. ఇది ఫంగల్ ఇన్ఫెక్షను. దీనికి మనం అంటే తల్లి దగ్గర నుంచి పిల్లలకి మటుకి అవ్వచ్చు. ఇంకోటి యూజువల్గా ఏంటంటే మటుకి బాటిల్ ఫీడింగ్ వల్ల వస్తూ ఉంటుంది. అందుకనే మనం మటుకి బాటిల్ ఫీడింగ్ ఇవ్వకూడదు అంటాం అన్నమాట. సో బాటిల్ ఫీడింగ్ వల్ల ఎస్పెషలీ సరిగ్గా దాన్ని మెయింటైన్ కానీ చేయకపోతే అది వాళ్ళకి మటుకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. దీనికి మనం మటుకి యాంటీ ఫంగల్ లోషన్ పెట్టాల్సి వస్తుంది. ఒక మౌత్ పెయింట్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఇస్తే ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ అన్నది తగ్గిపోతుంది. ఇలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ ఓరల్ థ్రష్ అన్నది ఉన్నప్పుడు పిల్లలు సరిగ్గా పాలు అయితే మటుకి తీసుకోలేరు. వాళ్ళకి నొప్పి మంట ఉంటుంది. వాళ్ళు బాగా మటుకి ఏడుస్తూ ఉంటారు. అదే కానీ సింపుల్ పాలు అన్నది కర్డ్ అన్నది నోట్లో ఉంటే దానివల్ల ఏ రకంగా మటుకి ప్రాబ్లం అయితే రాదు. సో ఇది నార్మల్లా అబ్నార్మల్లా, ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్నా లేకపోతే నార్మల్ కర్డీ మిల్క్ ఒకటే తన మటుకి నోట్లో ఉందా అని మనం చెప్పడానికి జస్ట్ దాని ఫింగర్తో తీస్తే వచ్చేస్తే అది మటుకి నార్మల్. అది రాకపోతే అది ఫంగల్ ఇన్ఫెక్షన్. సో ఇట్లాగా పుట్టిన వెంటనే బాడీ మీద ఉన్న వైటిష్ మెటీరియల్ని మనం మటుకి తొందరగా మనం మటుకి క్లీన్ చేసి తీసేయకూడదు. ఇంకోటి మౌత్లో ఇలాంటి వైటిష్ మిల్కీ కర్డ్ లాగా ఉంటే అది నార్మల్లా అబ్నార్మల్లా, అది ఫంగల్ ఇన్ఫెక్షనా అది తెలుసుకొని దానికి ఏమైనా మటుకి ట్రీట్మెంట్ అవసరం అయితే మనం ఇవ్వాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.